మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆశా బిందు గారు ఉన్నారు. ఆశా బిందు గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఆశా బిందు గారు, అసలు డిఎస్సి 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాంతోపాటు గ్రూప్ 1 ఎగ్జామ్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినాయి. అసలు ఇంతవరకు ఎప్పుడు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడనంత పెద్ద స్కామ్ జరిగింది. దాని గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఓ పక్కన మండలిలో ఏమో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. మండలిలో ఇవాళ నేను చూశాను, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ చైర్ని డిక్టేట్ చేస్తున్నారు, చైర్మన్ చైర్ని డిక్టేట్ చేస్తున్నారు. మీరు సభని కంట్రోల్లో పెట్టండి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి మీరు ఎలా మైకిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈ డిఎస్సి గురించి, గ్రూప్ 1 గురించి పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఇక్కడ 4 రోజులే ఈ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందాక సైదా గారు చెప్పినట్టు అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేడనేది వాస్తవం. ఎందుకంటే ఏ పంటకి గిట్టుబాటు ధర దొరకట్లేదని చెప్పి రైతులందరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకొకటి, వారంకొకటి మహిళలపైన ప్రత్యేకంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉండగా రాష్ట్రంలో ఈ డిఎస్సి, గ్రూప్ 1 ఇదే మెయిన్ అజెండాగా ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు డిఎస్సి అంటున్నారంటే మీరు గ్రూప్ 1 ఎత్తుకున్నారా? నిజంగా డిఎస్సిలో ఏం జరిగింది, గ్రూప్ 1లో ఏం జరిగింది మీరు చెప్పండి. నమస్కారం సాయి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీకి, ప్రేక్షకులకు కూడా. సార్, ఇప్పుడు ఇందాక మనం స్టెప్ బై స్టెప్ వస్తే మోహన్ గారు మాట్లాడింది నేను విన్నా, సైదా గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. మోహన్ గారు ఏమంటారు, మేము వచ్చినప్పుడు 1,50,000 మంది, 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఏం ఉద్యోగాలు అవి అనేది అందరికీ తెలుసు. అది ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్న ఉద్యోగాలు? మరి టీడీపీ చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఏం సార్? టీడీపీ చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలా? అవును సార్, మేమే వాలంటరీ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదే. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా మీరు చెప్తున్నాయి కూడా. గవర్నమెంట్ ఉద్యోగాలకి తేడా ఉంది, వాలంటీర్ ఉద్యోగాలకి చాలా తేడా ఉంది సార్. మీకు 5,000 జీతాలకి ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళు వాలంటీర్ అనే పేర్లు ఉండవు. వాలంటీర్ కి తేడా ఉంటది కదా. సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు కదా, 90% మంది మా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకున్నామని ఆయన చెప్పారు కదా లైవ్ లో, మీరు వినంటారు కదా. ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఏం చెప్పారు, మేము వచ్చాక మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, మద్య నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్క డిఎస్సి వేయకపోగా ఇప్పుడు డిఎస్సి. ఆశాబిందు గారు చిన్న కరెక్షన్. లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు కూడా ఇదే మాట చెప్తున్నారు. మీకోసమే తీసుకొచ్చా నేను. ఇది 2024 ఫిబ్రవరి 9వ తారీఖు ఇచ్చిన జీఓఆర్టీ నెంబర్ 40 2024 SCRT 56. అంటే ఈ జియో నెంబర్ 40 ఒకసారి మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. దాదాపుగా 2024 ఫిబ్రవరిలో దాదాపుగా 6,100 సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు 2024లో. మీరు మిస్ అయ్యారు, మీ టీడీపీ ప్రభుత్వం కూడా మిస్ అయింది. ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? జియో నెంబర్ 40 సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్స్ కోసం 6,100 ఉద్యోగాలకి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. జియో 40 సెర్చ్ చేయండి మీరు, తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత చూడండి. మీరు ఇప్పుడే అన్నారుగా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడే అన్నారుగా మీరు. నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చినట్టు కాదు సార్, మేము 100 నోటిఫికేషన్ ఇస్తాము, మేము 100 నోటిఫికేషన్లు ఇస్తాం. ఓకే, ఆయన వచ్చిన 5 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి మేము ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కాదు కదా. ప్రజలకు ఆయన నిజంగా నిర్వహించాలనుకుంటే ఎప్పుడో చేయాల్సిన పని. ఆయన కరోనా పేరు ఎత్తుతున్నారు. కరోనా పేరు ఎత్తినప్పుడు మరి మిగతావన్నీ చేయగలిగారు కదా. గ్రూప్ 1 చేయగలిగారు, మరి వాలంటీర్లన్నీ చేయగలిగారు. వాలంటీర్ ఉద్యోగాల కోసం చేయించారు కదా మరి వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలే గుంపగత్తగా రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కదా కరోనా సమయంలో, డబ్బులు కొట్టుకుంటూ. అప్పుడు రాలేదా వీళ్ళకి బాధ? ఇప్పుడు డిఎస్సికి ఎందుకు ఈ సమస్య అంటే, ఇదే గ్రూప్ 1 ఏదైతే ఇప్పుడు మోహన్ గారు చెప్తున్నారో, లేకపోతే మిగతా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, సిట్ అది ఇదే కోర్టులో కేసు వేసింది. ఎవరు కేసు వేశారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభ్యర్థులే వేశారు. ఎవరు ఎగ్జామ్ కి వచ్చినారో అవకతవకలు జరిగాయి, అన్ని డిజిటల్ ద్వారా మనకు కరెక్షన్ చేశారు కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళే కేసు వేస్తేనే కదా, కోర్టే కదా యాక్సెప్ట్ చేసింది. దానికి సిట్ చేయాలని చెప్పిండేది కూడా.
ఎవరు తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేదు కదా అప్పుడు. ఓకే. కానీ ఇప్పుడేం జరుగుతుంది, లో ఏ అవకతవకలు జరగలేదు. వీళ్ళు ఇప్పుడు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఆధారాలు చూపమంటున్నాం మేము. చూపిస్తున్నారు కదండి. నవీన్ బిందు గారు, నవీన్ గురించి మాట్లాడదామా మనం? నవీన్ మాట్లాడదాం సార్, మాట్లాడదాం. చెప్పండి. నవీన్ మరి నవీన్కి ఎన్ఓసి ఎట్లా ఇచ్చారు? నవీన్ దాంట్లో పనిచేసే అబ్బాయి ఎగ్జామ్ ఎట్లా రాశాడు? అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అతని మెరిట్ లిస్ట్ అతను నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన తర్వాత గొడవ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? క్వాలిఫై అయిన నవీన్ మళ్ళీ డిస్క్వాలిఫై ఎట్లా అయ్యాడు? అతనికి స్టేషన్ వేలు ఎట్లా వచ్చింది మరి? మీకు క్లియర్ గా ఐడియా ఉందా సాయి గారు? చెప్పండి. నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. మాట్లాడుతున్నారా? నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. ఇదే నవీన్ సార్, అందరూ అప్లై చేసుకున్నట్టే చేసుకుంటారు, అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వచ్చినప్పుడే చూస్తారు, అతను ఎక్కడెక్కడ పని చేశాడు అన్నదే చూస్తాం. అప్పుడు తెలుస్తది. ఎన్ఓసి అన్నది 2-3 months అర్లీగా తీసుకోవాలి. ఇది 2 years సంథింగ్ ఏదైతే ఉందో అది ఆ రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జరిగాక కార్డులు ఇచ్చాకప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇదే విషయం, ఆ రూల్స్ ఫాలో అవ్వలేదనేసి పక్కన పెట్టాం. అది మీకు కనబడట్లేదా? అది క్లారిటీగా కదా. ఇప్పుడు ఏదైతే మీరు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ప్రతి అభ్యర్థి ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇదే ఐఏఎస్ లో వాళ్ళంతా బయటకు వచ్చి క్లియర్ గా మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మీ హాల్ టికెట్లతో ఏమేం జరిగిందని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరేమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సైలెంట్ కూర్చోలేదు కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే రండి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఎవరు వెళ్ళలేకపోతున్నారు? ఇదే అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఇష్యూ ఉందంటున్నారు, గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఉన్నప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఎంట్రీ చేసినప్పుడు, వాళ్ళు అప్లికేషన్ లో ఎంట్రీ చేసినప్పుడు గోల్డ్ కాకుండా సిల్వర్ అని పెట్టుకున్నారు. వన్స్ అది అప్లై చేసేసాక మళ్ళీ మేము మార్చుకుంటామంటే కుదరదు కదా. వన్స్ ఇది ఇప్పటి కాల పద్ధతి కాదు కదా సార్. మీరు రాసింటారు ఎన్నో ఎగ్జామ్స్, మేము రాసాం, ఎంసెట్లు రాసాం, నీట్లు రాసాం. ఏదైతే వన్స్ మీరు అప్లై చేసి ఉంటారో దాని ప్రకారమే ఫాలో అవుతామా లేదా? మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఇదే ఉంది, ఇదే రూల్లో మీరు గోల్డ్ అంటే మీరు గోల్డే మీరు చూపించాలి కదా. ఎందుకు మీరు సిల్వర్ లేకపోతే రజత పథకమో ఎందుకు ఇది చూపెట్టారు మీరు? మరి వాళ్ళు లోకేష్ గారు చెప్పినట్టు టెస్ట్ లేకుండా 383 మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా స్పోర్ట్స్ కోటాలో. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీకు దాని గురించి కూడా. మీరేమో పేకాట్, వాళ్ళకి క్లారిటీ లేదు. మనం కూడా వాళ్ళ దారిలో పడితే కష్టం సార్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి ఒక బ్రిడ్జ్ గేమ్ ను పట్టుకుని పేకాట్, వాళ్ళకి తెలిసింది అదొకటే, వాళ్ళకి తెలిసింది అదా ఒకటే. నిజమైన అభ్యర్థులు ఎవరైనా వెళ్ళి కోర్టులో కేసు వేయమనండి విత్ ప్రూఫ్స్. ఎవరు కాదనరు. డెఫినెట్ గా మేము ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. మేము ఆంధ్రలో ఉండే వాళ్ళమే, ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటాం. ఏ అభ్యర్థి నష్టపోకూడదు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి వస్తున్నప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంతమంది రాసిన వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారని అందరూ కర్నూలు దగ్గర బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. అందులో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు చూసారో లేదో. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మీరు నరసరావుపేటలోకి వెళ్ళినా లేకపోతే ఫలానా చోటకి వెళ్ళినా నా పేరు చెప్పినా మా కుటుంబం చెప్పినా పక్కా వైసీపీ వాళ్ళని గుర్తిస్తారు. అటువంటి మాకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మేము కష్టపడి తెచ్చుకుంటే మీరు ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము అస్సలు ఒప్పుకోము, ఇంకోసారి ఓట్లు కూడా వేయమని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కరెక్టే, మీరు చెప్పినట్టే ఇటువైపు కూడా ఉన్నారు. అంజనప్ప అనే ఒక వికలాంగుడితో కూడా నేను మాడాను. అతను కూడా చెప్పాడు నాకు. అంజనప్ప అనే వికలాంగుడి విషయంలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది బహుశా. ఏం జరిగిందంటారు? అంజనప్ప అనే వికలాంగుడి విషయంలో ఏం జరిగింది? అతని మెరిట్ లిస్ట్ అతని పేరుంది, తర్వాత వెరిఫికేషన్లో ఏమో లేదని. అతను వికలాంగుడు సంఘానికి అతను చాలా తిరుగుతాడు. అతని గురించి చాలా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినాయి. అతనిది ఒకటి ఉంది, తర్వాత ఇంకో పద్మ అని ఒక అమ్మాయిది కూడా చాలా ఉన్నాయి. అండ్ దాంతో ఇవాళ లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 383 మందికి స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ లేకుండా ఇచ్చామన్నారు. పివి సింధు గారు కాబట్టి మనందరికీ తెలుసు, ఎందుకంటే పివి సింధు గారు ఆమె గొప్ప ప్లేయర్ కాబట్టి, ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి కాబట్టి ఆమెకి ఇచ్చారంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది ఎటువంటి గేమ్స్ ఆడకపోయినా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికేట్తో వచ్చిన వాళ్ళకి కూడా క్వాలిఫై అయ్యారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు పార్టిసిపెంట్ సర్టిఫికేట్తో వచ్చిన వాళ్ళకి? అది తప్పు సార్. అట్లా ఏం జరగలేదు. మీరు క్లారిటీ తీసుకోవాల్సింది అయితే ఖచ్చితంగా డైరెక్ట్ తీసుకున్నారా లేదా అన్నది. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉంటున్నారు నేషనల్ వైడ్ లో, మరి వాళ్ళు ఎందుకు అప్లై చేసుకునేటప్పుడు 383 మందిలో మేడం బిందు గారు ఒలింపిక్ యూనియన్ ప్రెసిడెంట్ అతను కోర్టులో పిల్లేశారు. కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ వచ్చిందని.
అదొకసారి క్రాస్ చెక్ చేయండి మీరు. రాంగ్ న్యూస్ రైట్ సార్. అది రైట్ రైట్ ఒక్క ఖచ్చితంగా నిమిషం ఒక్క wrong నిమిషం news. అదైతే ఇది కాదు. గ్రూప్ రైట్ వన్ ఇది డిఎస్సి విషయంలో అయితే ఇది జరగనే లేదు. మీరు డెఫినెట్ గా మీకు నిజంగా ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 40% అబౌవ్ ఉన్న వాళ్ళకే ఆ ఏవైతే ఫిజికల్ గానీ లేకపోతే ఏ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉందో వాళ్ళు టెస్టులు చేస్తున్నప్పుడు 40% అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డిఎస్సి లో అవకాశం ఉంటది. వాళ్ళకంటూ అది అది అప్లై అవుతుంది. ఓకే ఆ రైట్ రూల్ రైట్ అనేది ఏదైతే దివ్యాంగులు అనేది. కానీ వాళ్ళకి టెస్టులు చేస్తున్నప్పుడు 40% తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు ఓకే దివ్యాంగులు అంటే మన 40 పూర్తిగా 100% అని కాదు. ఓకే 40% తక్కువ ఉన్న వాళ్ళని కూడా మనం దివ్యాంగులు అంటాం. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం 40% అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వగలం. వాళ్ళని దాంట్లో తీసుకోగలం. రైట్ రైట్ వీలైతే బిందు గారు వీలైతే మన డిబేట్ అయిపోయే లోపల ఎట్లా కొట్ట అంజనప్ప గారు నైలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను, మీకు నేను చెప్పిస్తాను.